ఈరోజు దేవుని వాగ్దానం. అంతటా యేసు తన శిష్యులతో, ధనవంతుడు పరలోక రాజ్యంన ప్రవేశించుట కష్టము. ధనవంతుడు దేవుని రాజ్యంన ప్రవేశించుట కంటే ఒంటి సూది బెజ్జంలో దూరిపోవుట సులభతరము అని మరలా మీతో రూఢిగా చెప్పుచున్నాను అనెను. మత్తయి సువార్త 19వ అధ్యాయం 23వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, ఈ వాక్యం మనకు ధనం కంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి, సంపదపై ఆధారపడకుండా దేవునిపై ఆధారపడాలి అని బోధిస్తుంది. ధనం మన జీవితానికి అవసరమే, కానీ అది మన హృదయాన్ని దేవుని నుండి దూరం చేయకూడదు. సంపదను ఆశ్రయంగా భావించకుండా దేవుడినే మన నిజమైన ఆశ్రయంగా చేసుకోవాలి. మనకు ఉన్నదంతా దేవుని అనుగ్రహమే అని గుర్తించి దానిని మంచికి ఉపయోగించాలి. లోభాన్ని విడిచిపెట్టి వినయంతో, విశ్వాసంతో దేవుని రాజ్యాన్ని వెతకాలి. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువైన యేసయ్య, ధనం మరియు లోక సంపదలపై కాకుండా నిన్నే ఆధారంగా చేసుకునే హృదయాన్ని మాకు ప్రసాదించుము. ప్రభువా, లోభాన్ని, స్వార్థాన్ని మా హృదయాల నుండి తొలగించుము. మాకు ఉన్నదంతా నీ అనుగ్రహమే అని గుర్తించే జ్ఞానాన్ని దయచేయము. ప్రభువా, సంపదను నీ చిత్తానుసారంగా ఉపయోగిస్తూ నీ రాజ్యాన్ని మొదట వెతికేలా మమ్మల్ని నడిపించుము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.